బుజ్జి రమేష్ గారు అయితే సో బెంగళూరు నుండి వచ్చి హైదరాబాద్లో అందరికీ తెలిసిపోయారు. నేను ఎప్పుడో 2022లో ఆ సాంగ్ నేను ఇలా ఈ స్టెప్ పెట్టుకున్నాను నేను, కానీ ఆ స్టెప్ నాదే మనసారా చెప్తాను. అప్పుడు నేను అన్నాను ఈ స్టెప్ నేను ఎప్పుడో 22లోనే చేశాను, 2022లోనే చేశాను అని నేను చెప్పాను. ఏం చేద్దామంటావు మరి? ఈ పాటకి ఒకసారి మీరు స్టెప్ ఎట్లేస్తారో చూద్దాం, ఓన్లీ మీ హెయిర్తో. ఓకే మేడం, పెట్టండి మేడం, అబ్సల్యూట్గా చేస్తాను. చూడండి చూసి వాడండి. కొత్త కొత్త హ్యాంగిల్స్ ఏమైనా కావాలంటే ఏం వాడమంటావు రమేష్? నీ దాంట్లో చెప్పు, కొత్తగా వాడాలంటే. కొత్తగా ఏమంటే మంచి అందాలతో నేను నడుస్తాను. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. లిప్టిక్ వేసుకుంటారు కదా అప్పుడప్పుడు, ఎందుకంటే లిప్టిక్ కూడా వాడొచ్చు, మనం యాక్టర్స్ ప్రతి ఒక్కరు వాడతారు, అది కాస్ట్యూమ్ గా యాక్టింగ్ పరంగా వాడొచ్చు. అసలు ఐడియా ఎలా వస్తాయండి మీకు? నాకు అలాంటి థాట్ ఇంటి వరకు రాలేదు. రమేష్ లవర్ ఎవరో ఈ రోజు మనం తెలుసుకుందాం. చెప్పండి. లేదండి, నాకు ఈ మదర్ ప్రామిస్ గా అలాంటి ఫీల్ ఏం లేదు. నాకు ఇంపార్టెంట్ ఫీల్ అంటే అలా ఫ్రూట్స్ తింటారు ఎక్కువ? మేడం, ఏదంటే ప్యూర్ వెజ్. బనానాస్. ఐ హేట్ దిస్ బనానా, ఐ లైక్ దిస్ ఆపిల్. అన్నీ ఉన్నానంటే వ్యక్తివి ఎందుకు పెళ్లి చేసుకోలేకపోతున్నావు? వీళ్ళతో తిరగడం వల్ల నువ్వు కూడా అదే తేడా కింద పడిపోతావు కదా మేడం. మీరు కళ్ళతోనే ఇట్లా యాక్టింగ్ చేస్తారు కదా, ఒకసారి చేసి చూపెట్టండి, ఓన్లీ మీ కళ్ళతోనే. కళ్ళతో అంటే చూడండి ఇలా వచ్చినప్పటి నుంచి ఓవరాక్షన్గా ఉండదు, పెరికేస్తా గుత్తే. నేను ఒకటే చెప్తాను, ఎప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. నా ఫేమ్ కోసం నేను రాలేదు. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ప్రస్తుతం అయితే నాకైతే స్టెప్ రాదు, మరి ఇట్లా ఇలా స్టెప్తో బుజ్జి రమేష్ గారు అయితే సో బెంగళూరు నుండి వచ్చి హైదరాబాద్లో అందరికీ తెలిసిపోయారు. బట్ ఆ స్టెప్ నాదే అని చెప్పేసి చాలా వరకు అయితే తనని ట్రోల్ చేయడం కూడా జరుగుతుంది. సో సీరియస్గా చెప్పాలంటే ఆయనకు వచ్చేటువంటి కామెంట్స్ చూస్తేనైతే చాలా భయంకరంగా ఉన్నాయి. వేరే వాళ్ళైతే సో అసలు ఇన్స్టా కూడా ఓపెన్ చేయరు. సో ఈరోజు అయితే నేను ఇక్కడ దాకా పిలవడం జరిగింది. సో బెంగళూరు నుండి అయితే రావడం జరిగింది. ఒకసారి రమేష్ గారి మాటలను తెలుసుకుంది. అసలు రమేష్ అయినా తన పేరు నిజంగానే నాకైతే కొంచెం డౌట్గానే ఉంది. బట్ నాకు తెలిసిన బ్యాక్గ్రౌండ్లో పేరైతే రమేష్ కాదు, ఆయన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు. ఒకసారి తన మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే రమేష్ గారు, బుజ్జి రమేష్ గారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేను మీకు పెద్ద ఫ్యాన్ మేడం. థ్యాంక్ యూ. నేను మన బెంగళూరులో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు కాదు, యూట్యూబ్ ఎప్పుడైనా చూస్తే మీది వస్తూ ఉంటుంది. కంప్లీట్గా చూసే కంటే నేను వదిలిన అనమాట, చూస్తూ ఉంటాను. చాలా బాగా యాంకరింగ్ చేస్తారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. పెద్ద ఫ్యాన్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను థ్యాంక్ యూ. సో మీ రియల్ నేమ్ రమేష్ అయినా? నా పేరు రామకృష్ణ, మా అమ్మ నన్ను పెట్టిండే నేమ్ రామకృష్ణ. మళ్ళీ నేను ముద్దుగా ఉండేదానికి మళ్ళీ బుజ్జి అని అలా పెట్టారు. చిన్నప్పుడు బుజ్జి అంటే ఒక ముద్దుగా ఉండేవాడు, బుజ్జి అని పిలుస్తారు. అది ఎక్కువ అమ్మాయిలకు పెడతారు కదా. అప్పుడు నేను చిన్నప్పుడు ఉంది కదా, చిన్నప్పుడు గుండుగా అలా ఉన్నప్పుడు అలా పెట్టారు అనమాట. సో అది ఇప్పుడు అలాగే కలిసి వచ్చేసింది. మళ్ళీ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ రమేష్ అని, మా పక్క ఏరియానే బోవి కాల్వని అని, మా కర్ణాటకలోనే మన ఇంటి ఏరియా, మా ఏరియా సంతే మైదాన, నా పక్క ఏరియా బోవి కాల్వని. అతను మంచి పర్సన్, మేము అలా ఫ్రెండ్లీగా కలిసాము. అది అప్పుడు వాళ్ళు నాకు చేసే ట్రీట్, నన్ను చూసుకునే విధానము, వాళ్ళు మంచి యాటిట్యూడ్స్ నాకు నచ్చింది అనమాట. మంచి మానవత్వ గుణం ఉండేది నచ్చింది. సో అప్పుడు వాళ్ళు నాకు గాడ్ లాగా అనిపించారు. ఆ పేరు నేను అప్పుడు ఫస్ట్ టైం నేను ఫేస్బుక్ యాడ్ చేశాను. అప్పుడు హాయ్ బుజ్జి రమేష్ అని నేను వాళ్ళ పేరు నా పేరు కలుపుకొని హాయ్ బుజ్జి రమేష్ అని పెట్టేశాను. సో అది ఇంతవరకు బాగా వెళ్ళింది పేరు, అందరూ అలాగే అంటారు రమేష్ అని. యాక్చువల్లీ నా ఒరిజినల్ నేమ్ ఎస్టీ రామకృష్ణ, బుజ్జి అంతే. నా బెస్ట్ ఫ్రెండ్ రమేష్ అనమాట. సో ఆయన మీ కాంటాక్ట్ లో ఉంటాడు? ఉన్నారు మేడం, ఒకసారి మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ తరపున నాకు ఇష్టమైన ఎంతో యాంకర్ మీరు, వాళ్ళ తరపున వాళ్ళకి ఒక హాయ్ చెప్పండి. కేబి రమేష్ చింతామణిలో ఉంటారు ఇప్పుడు ప్రెసెంట్. కేబి రమేష్ హాయ్ చెప్పండి.
కేఈబి బెస్కామ్ రమేష్, కేవి రమేష్ అండ్ అమ్మాయి పేరు వాళ్ళు మిస్సెస్ గౌరీ రమేష్. సో మిస్సెస్ గౌరీ రమేష్ వాళ్ళకి గారు హాయ్ హాయ్, చెప్పండి. హౌ ఆర్ యు? మంచి సో మీ ఫ్రెండ్స్ గురించి బాగా వాళ్ళు మాకు. చెప్తున్నారు. అవునండి. Thank ఈ రోజుల్లో ఎవరు చెప్తారు చెప్పండి, వాళ్ళు ఎంత మంచి పర్సన్ అయితే ఇలాంటి ఇంటర్వ్యూలో మంది గొప్ప చెప్పుకునేంటి రోజులు ఇవి. సో అది కాక వాళ్ళు తీసుకున్నానంటే దేవుడు ఎవరైనా మనకు సాయం చేసినప్పుడు మంచిగా ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొని వాళ్ళ గురించి ఓపెన్గా మాట్లాడితే దేవుడు మాతో బాగా చేస్తాడని నాకు ఒక నమ్మకము. అసలు అంటే ఆ ఓన్లీ ఆ స్టెప్ ఒకసారి చేయండి, ఆ స్టెప్ మళ్ళీ. సాయి ఇప్పటికే పల్లవి చాలా కాంట్రవర్సీ అయిపోయింది. నా స్టెప్పే కదా నేను చేస్తాను, ఎందుకంటే మూవీ చూసి నేను దాన్ని మాట్లాడితే అది నా తప్పు. నేను 2022లోనే నేను పోస్ట్ చేసుకున్నాను నా స్టెప్. అప్పటికి ఆ స్టెప్ నాదే అనమాట, నా ఓన్ స్టెప్ నేను చేస్తాను. ఎవరు ఎన్నైనా కాంట్రవర్సీలు పెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఇది ఇన్స్టా పేజ్లోనే 22లోనే వేస్తాను నేను. అది అప్పుడే ఉంది డేటు. అది లేకపోతే ఇప్పుడే ఎన్ని కాంట్రవర్సీ మెసేజ్లో మేడం అది. ఇంకా అది లేకపోతే ఇప్పటికి వచ్చి నా మీద ఇలా మెడ దగ్గర చాకు ఏమైనా పెడుతుండ్రో ఏమో ఈ బ్యాడ్ కామెంట్ వాళ్ళు. ఎందుకంటే అది ఇన్స్టాలో పోస్ట్ చేసిన దానికి అది సేఫ్, లేకపోతే ఇప్పటికే చంపేస్తున్నారు. బ్యాడ్ వరల్డ్ లో ఉన్నాయో లేదో అలాంటి కాదు రమేష్ గారు, బుజ్జి రమేష్ గారు, ఇప్పుడు అదొక్క స్టెప్ మీదని అన్నారు. మీకంటే ఆ స్టెప్ చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చేశారు, జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చేశారు. సో చాలా వరకు ఇప్పుడు కొన్ని మూవీలలో వస్తూ ఉంటే అంతకుముందు చేసిన సిద్ధార్థ జెనిలియా చేసిన మూవీది కూడా ఇప్పుడు రీసెంట్ గా ఏ స్టెప్ అనేది ఒక సినిమాలో కాకపోయినా ఒక సినిమాలో రొటీడ్ అంటే స్టెప్స్ అనేవి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి, కామన్ అది. ఈమె సాయి పల్లవి ఫేమ్ లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ స్టెప్ చెప్పడం వల్ల బుజ్జి రమేష్ జనాల్లో ఫేమ్ కావడం కోసం హైదరాబాద్కి వచ్చి అలా చేశాడని చెప్పడానికి మీరేమంటారు? మేడం గుడ్ క్వశ్చన్ అడిగారు. నేను చెప్పాలనుకుంటున్నాను. దయచేసి అందరూ క్షమించండి నన్ను. నేను సాయి పల్లవి మేడం గారికి పెద్ద ఫ్యాన్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను అంత పెద్ద యాక్టర్ మీద నేను ఆరోపణ చేస్తుండలేదు. ఎప్పటికీ నాకు వాళ్ళంటే రెస్పెక్ట్ ఉంది. సాయి పల్లవి గారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడో 2022లో ఆ సాంగ్ నేను ఇలా నా స్టెప్ చూడండి ఇప్పుడు చెప్పిస్తాను, ఈ స్టెప్ పెట్టుకున్నాను నేను. యాజ్ ఎ స్టెప్ మేడం కూడా చేశారు. సో అది వాళ్ళదే ఉండొచ్చు. నేను అది చెప్పాను కృష్ణానగర్ పార్క్కి, నేను నా ఫ్రెండ్ వాళ్ళంతా వచ్చినప్పుడు మీడియా ముందు అలా వచ్చి కలిసి వచ్చింది ఆ మాట. అప్పుడు నేను అన్నాను ఈ స్టెప్ నేను ఎప్పుడో 22లోనే చేశాను, 2022లోనే చేశాను అని నేను చెప్పాను. అప్పుడు ఆ స్టెప్ రెండు ఒకటే ఉంది. అది ఇప్పుడు వచ్చే మూవీల్లో చూసి మనం చేస్తే అది మన తప్పు. నేను అంతకు ముందే చేశాను, అది నేను చెప్పుకునేది రైట్ ఉంది, నా హక్కు అది. ఇప్పుడు ఎన్టీఆర్ సార్ది చూడండి, మన సాయి పల్లవి గారు మేడంది చూడండి, నాది చూడండి. ఎన్టీఆర్ సారు ఇలా పైనుంచి ఇలా చేస్తారు, సాయి పల్లవి మేడం మేమిద్దరు ఇలా హలల్లాగా ఇక్కడే చేస్తాం అనమాట. చూసుకోండి ఒకసారి, కంపేర్ చేసుకోండి. ఏ మూవీలోనూ లేదు. ఫస్ట్ హాయ్ బుజ్జి రమేష్ ఐడిలో ఉంది ఈ స్టెప్స్, ఇక్కడి నుంచి ఇక్కడే. సార్ ఎన్టీఆర్ ఇలా వచ్చి ఇలా కూర్చొని చేస్తారు. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రజలంతా గుర్తిస్తున్నారు, గుర్తించుకోపోని ఎనీవన్ నాకు కూడా కొంత గుర్తింపు వచ్చింది. అలాంటి బిగ్ స్టార్ నా స్టెప్ కాకపోయినా ఇద్దరిది కలిసింది స్టెప్. దానికి చాలా థ్యాంక్స్ చెప్తాను మేడం కోసం. ఇప్స్ అంటే బుజ్జి రమేష్ గారు జూనియర్ ఎన్టీఆర్తోని అలాగే సాయి పల్లవి గారితో పోల్చుకుంటున్నారా? అలా ఏం లేదు, నో నేను అంత ఫుల్ కాదనమాట. అంటే నేను ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నా అంటే మిమ్మల్ని నేను బాధ పెట్టాలనేది అయితే కాదు. సో మీకు వచ్చేటువంటి కామెంట్స్ చూస్తా ఉంటే భయంకరంగా ఉంది. కామెంట్స్ చూస్తా ఉంటే అసలు కామెంట్స్ మీరు ఎట్లా భరిస్తున్నారు రమేష్? చాలా ఏడ్చాను అనమాట 2 రోజులు. నేను ఎస్పెషల్లీ శివ భక్తుడిని. నేను అందరికీ శివుడు నాకు హాని చేసేవాడికి బాగుండాలి అని కోరే వ్యక్తి నేను. అది నా ప్రజలకి అంతా తెలుసు, నాతోటి జర్నీ చేసేవాడికి తెలుసు. నాకు సుమారుగా పబ్లిసిటీ ఉంది మన ఊర్లోనూ అంతా, ఇక్కడ ఇండస్ట్రీకి కూడా కొంతమంది టచ్ ఉన్నారు. బిఫోర్లో నేను 2022లోనే రెచ్చిపోదాం బ్రదర్లో చేశాను. మన పటాస్లో చూడండి శ్రీముఖి గారిది టాటో అప్పుడే నేను చేసినప్పుడు వాళ్ళకు తెలుసు, కొంతమందికి అందరికీ తెలుసు. అప్పుడే ఫేమ్ కావాల్సిందే, నేను బయట ఉన్నాను, కొంచెం ఫ్యామిలీ ఇష్యూ అయింది. నేను నా ఫ్యామిలీ వెరీ ఇంపార్టెంట్, నా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ కోసము ఇలా ట్రావెల్ చేద్దాను. కుదరదు, కొన్ని రోజులు ఆగుదామని అలా వదిలేసాను ఇండస్ట్రీ. లేకపోతే నేను ఎప్పుడో కావాల్సిండేది సెలబ్రిటీ అయ్యేటోడు. ఇప్పుడు నేను సెలబ్రిటీనే కదా మేడం. ఇప్పుడు డి కూడా చేశాను నేను. మీరు ఏం చదివారు రమేష్? నేను 10th పాస్ అయ్యాను, ఫస్ట్ ప్యూ అంతే. అది ఫస్ట్ ప్యూ పాస్ అయినప్పుడు మళ్ళీ నేను సెకండ్ ప్యూ జాయిన్ కాలేదు. ఫ్యామిలీ కొంచెం స్ట్రగుల్ అయ్యారు. సో ఎంతమంది మీ ఫ్యామిలీ మెంబర్స్? మమ్మీ డాడీ రీసెంట్ గా చనిపోయారు అనమాట. అంటే ఇద్దరు ఒకేసారా? అంటే లేదు, ఇయర్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మా ఇంట్లో మా బ్రదర్ ఒకరు యాక్సిడెంట్ లో చనిపోయారు, మా అన్న, 3వ అన్న అనమాట. అప్పుడు మా డాడీ
ఎదిగిండే కొడుకు చెడిపోతే ఎలా అనేసి ఆ డిప్రెషన్లో అలా కొంచెము హెల్త్ ఇష్యూ అయింది మా బ్రదర్కి, మా డాడీకి. ఇలా అయింది అనేసి వాళ్ళు అలా వెళ్ళిపోయారు. ఆ ఇయర్ 1.5 year చాలా స్ట్రగుల్ పడ్డాము. మళ్ళీ అది అయిన తర్వాత మా మమ్మీ కూడా కొంచెం ఏజ్ అయింది వాళ్ళకిను. అదైనాక 3 years గ్యాప్లో మా మమ్మీ చనిపోయింది. ఇప్పుడు మా ఫ్యామిలీకి అంతా నేనే ఇంపార్టెంట్. 2 sisters ఉన్నారు, ఇంకా మ్యారేజ్ కావాలి, ఇంకా లేదు చూస్తున్నాము. ఇంకా అన్న కొడుకు ఒకడు ఉన్నాడు, వాళ్ళని చదివిస్తున్నాను. వాళ్ళు చెల్లిలో ఒక బిడ్డ ఉంది, మా అన్న డాటర్స్. మమ్మీ డాడీ లేదు, డాడీ ఉన్నాడు మమ్మీ లేదు. ఒకరిని BE చెప్పిస్తున్నాను, ఒకరు లాయర్ చెప్పిస్తున్నాను, అన్న కూతురు ఐశ్వర్య అని. మళ్ళీ ఇంక 2 sisters మ్యారేజ్ చేయాలి. ఎట్లా మీరు జాబ్ చేస్తారు? ఏమైనా 10th చదివినా అంటున్నారు కదా. అంటే ఇప్పుడు మా సిటీ అనమాట, సిటీలో కొన్ని బతికేదానికి మంచి వర్క్స్ ఉన్నాయి. కొంచెం షాప్ చిన్నగా మన ఇంటి ముందరనే గల్లీలోనే షాప్ ఉంది, కిరాయినా షాప్. మేము ఓన్గా పెట్టుకున్నాము. ఇప్పుడు హైవే కటింగ్ అవుతుంది, కొంచెం పెద్దగా వేస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికి చిన్నగానే ఉంది. అక్కడే ఏదైనా చిన్నగా పార్ట్ టైం జాబ్ లాగే మేము కొంచెం రొటేషన్ చేసుకుంటూ దాన్ని ఒక పైసా కూడి పెట్టుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ కొంచెం హెల్పింగ్ మాకు సేవింగ్. సో ఇప్పుడు మీ చెల్లెల్ని ఏం చేస్తారు? ఇద్దరు మ్యారేజ్ చేస్తున్నాము. ఇప్పుడు చూస్తున్నాము. చదువుకున్నారా వాళ్ళు? వాళ్ళు చదువుకున్నారు, 2 బ్యూటిషియన్. ఒక అమ్మాయి పెద్ద అమ్మాయి టైలరింగ్లో బ్యూటిషియన్ అనమాట. మంచి బాంబే కటింగ్ అన్నీ. నేను ఎక్కడ బయట పంపుతుండలే. మ్యారేజ్ అయినాక సపరేట్గా షాప్ పెట్టుకోండి, మా అన్న వాళ్ళ ఇంట్లో ఉండే కంటే ఎక్కడ బయట వద్దు అని నేను పెంచాను. అందరికీ తెలుసు నా ఫ్యామిలీ గురించి. నా ఫ్యామిలీ కోసమే నేను ఇండస్ట్రీని వదిలేసాను అనమాట. అలాంటి ఫ్యామిలీ మాది. మేము చిన్నగా పైకి వస్తున్న వాళ్ళు ఫ్యామిలీ కోసం ప్రాణమైనా ఇచ్చేస్తాను, అలాంటి వ్యక్తి నేను. నిజంగా గోల్డ్ అయినా మీరు వేసుకున్నారు? లేదు ప్యూర్ గోల్డ్. రోల్ గోల్డ్కి ఉంటుంది. కాకపోతే ఇదేం పెద్దగా ల్యాక్స్ ఏం కాదు, చిన్నగానే ఒక 3 lakhs వరకు ఉంటుంది అంతే. ఏం పెద్దగా ఏం ఇది ఉండదు. ఈ కాలంలో ఏం 3 lakhs 4 lakhs గోల్డ్ వేసుకుంటే పెద్ద రిచెస్ ఏం కాదు. అదొక డ్రీమ్. ఒక్కొక్క రూపాయి కూడి పెట్టుకొని ఇంకా 2 చల్లిగారులు ఉన్నారు, వాళ్ళకి మ్యారేజ్ చేయాలి. హౌస్ కూడా కట్టాము. రెండో అమ్మాయి ఏం చేస్తుంది? రెండో బ్యూటిషియన్. రెండో అమ్మాయి కూడా 2 బ్యూటిషియన్. టైలర్ లో ఒక అమ్మాయి, పెద్ద అమ్మాయి శబరి అని, ఆ అమ్మాయి చాలా టాప్. ఒక అమ్మాయి చిన్న అమ్మాయి బ్యూటిషియన్ లో టాప్. ఇంక పెద్ద అమ్మాయి టైలరింగ్ లో టాపర్ అని. ఎనీ1 కటింగ్, ఫ్యాన్సీ డిజైనింగ్. నేను బయట వాళ్ళని ఎక్కడైనా ఒక షాప్ పెట్టానంటే lakhs సంపాదిస్తాము, కానీ నా మనసు ఒప్పుకోదు. నేనే బయట వరకు పోను, ఇంకా ఆడపిల్లల్ని ఎలా బయట పంపేది. షాప్లో ఎవరు కూర్చుంటారు? నువ్వు ఇట్లా బయటకు వస్తే, హైదరాబాద్కి వస్తే మరి ఉన్నారు కదా మా సిస్టర్స్ ఉన్నారు. ఇంటి ముందర ఇది ఇల్లు పక్కనే మా అక్కడ మీకు ఇప్పుడు సొంతం ఇల్లేరు. 3 ఇండ్లు ఉన్నాయి సొంతమే మాకి. ఇప్పుడు పెద్ద ఇల్లు కడుతున్నాను, మీతో అంతా ఆహ్వానం చేస్తాను, తప్పకుండా రావాలి. మా ఫ్రెండ్స్ అంతా వస్తారు. పర్వాలేదు, దేవుడు ఒక నలుగురికి హెల్ప్ చేసేలాగున్నాము. పెద్ద రిచెస్ ఏం లేదు, దేవుని దల్ల ఎంతో గంత. ఒక్కొక్కరు ట్యాటిల్ బాగానే వేయించుకున్నావు. ఎవరి పేరు? అది రమేష్ పేరు కూడా కనిపిస్తుంది. అవునండి, ఇది నా బెస్ట్ ఫ్రెండ్, చెప్పాను కదా రమేష్ అని. ఇది వాళ్ళు నాకు దేవుడు ఇచ్చిండే వరము వాళ్ళు. ఎందుకంటే నాకు కొంతమందితో నేను అటాచ్ కాను. వాళ్ళని ఎందుకు అంత హైలైట్ చేస్తానంటే, కొన్ని విచారాల్లో నాకు ఫ్యామిలీ పరంగా నేను కొంచెం స్ట్రగుల్ అయినప్పుడు నాతో గైడెన్స్ చేసి ఈరోజు ఇలా చైర్లో అంతా కూర్చొని వాళ్ళే నన్ను బయట ఎక్కడ పంపుడు, వేరే వాళ్ళ జత పంపుడు, చాలా బాగా చూసుకోవడం. ఒక గార్డ్ కంటే ఎక్కువ వాళ్ళు నాకు. అది అలా కలిసి వచ్చేసి అన్ని వీడియోలలో చూస్తూ ఉంటే డిఫరెంట్గా డాన్సెస్ వేస్తూ ఉంటావు కదా. సో ఇప్పుడు నేను ఒక పాట పెడతా, నీ హెయిర్ ఒక్కటే కదిలేలాగా ఇట్లా. సో నీ హెయిర్కి ఏంటి అసలు ఒక స్పెషాలిటీ ఉందనిపిస్తుంది. అవునండి, చాలా థ్యాంక్ యూ సో మచ్. నాకు అందుకే మీరంటే నాకు చాలా అభిమానం, చాలా రెస్పెక్ట్ అండి. ఏదైనా కానీ ఒక మనిషిని ఇంటర్వ్యూలో కూర్చోపెడితే ఏ మనసులో ఏది ఉంటుందో అది పాయింట్ తీస్తారండి. రియల్లీ చాలా థ్యాంక్స్ మన లావణ్య గారు. మీరు థ్యాంక్ యూ. ఒక మంచి పాట పెడతా, మీకు తగిన పాట. ఆ పాట పెట్టండి. మనం ఆర్టిస్ట్ అండి, కొంతమందికి తెలియదు. చూడండి ప్లీజ్, మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టేది కొంచెం ఆపండి. ఎందుకంటే నేను సాయి పల్లవి గారికి పెద్ద ఫ్యాన్. నేనేమి ఆరోపణ చేస్తుండలేదు. బిఫోర్ నాది ఒక స్టెప్ ఉండే, ఇప్పుడు వచ్చిండే స్టెప్కి నేను మ్యాచింగ్ చేస్తాను అంతే, ఓకేనా? అంతకంతా ఇంత కాంట్రవర్ట్ చేయొద్దండి. నేను కూడా ఒక సెలబ్రిటీనే. డీలో కూడాను చేశాను, పటాస్ షోలో చేశాను. శ్రీముఖి గారు, రవి గారు ఫస్ట్ చూడండి, April 5th అనమాట, 2017 కొట్టండి. శ్రీముఖి గారికి నాకు అక్కడ మైన్ టైటిల్ పెడతారు, ఫోజ్ ఎలా వర్ణిస్తారని. హాయ్ బ్యూటీ కెనడా అంటారు వాళ్ళు. కెనడా బ్యూటీ లాగా ఉన్నారని అంత పెద్ద యాక్టరే నా దగ్గర వచ్చి కాంప్లిమెంట్ ఇచ్చారనమాట. అన్నారా? ఎవరన్నారు నిన్ను? శ్రీముఖి గారు. చూడండి కావంటే, పెట్టండి కావంటే, వావ్ అంటే కెనడా బ్యూటీ అని వస్తుంది. అలాంటి పెద్ద ఆర్టిస్ట్ దగ్గరే నేను వన్స్ అప్ అనే టైంలోనే యాక్టర్ అని గుర్తించుకొని వచ్చి ఇలా కూర్చున్నాను. మన శివ స్టూడియోలో మనం
లావణ్య మేడం దగ్గర కూర్చొని ఇంటర్వ్యూలో ఉన్నాను. వీళ్ళు అనుకుంటున్నారు ఈ ఒక స్టెప్కే సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతున్నాడు అంటున్నారు. వన్స్ అప్ అనే టైంలోనే మేకప్ వేసాను, పెద్ద స్టేజ్ తొక్కాను, సినిమా ఇండస్ట్రీ ఫుడ్ తిన్నాను. నా బ్లడ్లో ఎప్పుడు యాక్టర్ అని అలా పొంగుతూ ఉంటుంది. కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నాను, అంతే అండి. దయచేసి అర్థం చేసుకోండి. మీకు పెద్ద నమస్కారం. బ్యాడ్ కామెంట్లు పెట్టేది ఆపండి. 3 days మేడం, సీరియస్లీ అందరికీ తెలుసు నేను ఎలా పెరిగానని. ఈ న్యూస్ మన లోకల్ తెలుగునే కాదు అన్ని రాష్ట్రాల్లో చూస్తారు. మా కర్ణాటక ఎంటైర్ నేను పుట్టిండే గడ్డ ఏరియాలోనూ చూస్తారు. బెంగళూరు మంది రాజధాని, కోలార్ డిస్ట్రిక్ట్, శ్రీనివాసపుర తాలూకు మాది. మ్యాంగో వరల్డ్ ఫేమస్ అనమాట మన ఊరు. దయచేసి ఇది ఒకటి హ్యాడ్ చేయండి. ఎందుకంటే మన వాళ్ళు ఫీల్ అవుతారు మన ఊరిని తీసుకో, నువ్వు బెంగళూరే తీసుకుంటావు అని. ఎందుకంటే శ్రీనివాసపురం అంటే త్వరగా ఐడెంటిఫై చేయరు. కాకపోతే బెంగళూరు రాజధాని, కోలార్ డిస్ట్రిక్ట్, శ్రీనివాసపురం తాలూకు మాది. మా ఊర్లో మ్యాంగో వరల్డ్ ఫేమస్ అనమాట. ఓకే, ఈ పాటకి ఒకసారి మీరు స్టెప్ ఎట్లేస్తారో చూద్దాం, ఓన్లీ మీ హెయిర్తో. ఓకే మేడం. చూడండి, మన లావణ్య మేడం గారు ఇంటర్వ్యూలో హెయిర్ చాలా నచ్చిందంట. ఆ హెయిర్లోనే మీరు బాగా చేస్తారు, హెయిర్ కోసమే మీరు డ్యాన్స్ చేయండి అంటున్నారు. వెరీ గుడ్, చాలా మంచి క్వశ్చన్. అలా ఉండే హావాభావాలు వాడుకోండి. చూడండి, ఎవరు అడిగిన క్వశ్చన్లు అడుగుతున్నారు. హావాభావాలు, నా స్టెప్స్, నా హెయిర్ లోనే డాన్స్ చెప్పిస్తున్నారంటే నా మనసులో ఉండేదే మీరు అడుగుతున్నారు. పెట్టండి మేడం, అబ్సల్యూట్గా చేస్తాను. చూడండి, చూడండి ఎలా ఉంటుందో నా హెయిర్ స్టైల్, ఎలా ఉంది, ఆ స్టెప్స్కి మ్యాచింగ్ ఉందా లేదా. దట్ ఈస్ బుజ్జి రమేష్ స్టైల్. వాడండి, నాలాంటి వాళ్ళని వాడి తీసుకోండి అన్ని దాంట్లోనూ. ఇలా ఉంటుంది రేంజ్. అవును మేడం, ఒకసారి మళ్ళీ ఊపండి. ఓకే మేడం, నార్మల్గా అలాగే వచ్చి కూర్చుంటుంది. ఎలా ఆగుతుంది అక్కడ? అది నేను పెంచుకున్నాను, నా హెయిర్ని నా కంట్రోల్లో ఉంచుకున్నాను. పెంచుకున్నారా లేకపోతే పెట్టించింది అయితే కాదు? లేదు మేడం, రియల్ హెయిర్. చూడండి 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 చూడండి, మళ్ళీ నీట్గా అయిపోయింది. మళ్ళీ నీట్గా అదే. ఇదైతే దాంట్లో విచిత్రమే. చూసి వాడండి. కొత్త హ్యాంగిల్స్ ఏమైనా కావాలంటే మన శివ స్టూడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వచ్చేస్తాను దాంట్లో. కొత్త హ్యాంగిల్స్ ఏం వాడమంటావు రమేష్ నీ దాంట్లో చెప్పు. కొత్తగా వాడాలంటే కొత్తగా ఏమంటే మంచి అందాలతో నేను నడుస్తాను, మంచి డ్రెస్సింగ్ స్టైల్ చేస్తాను, మంచి క్యూట్ గా మాట్లాడతాను. నా వరకు వేరే వాళ్ళు ఏమైనా అనుకో, నా ఒపీనియన్ మీరు అడుగుతున్నా, నా ఒపీనియన్ నేను చెప్పాను. ఒక డౌట్ అవుతుంది. సో నీ అందచందాలను అందరూ వాడుకోవాలి కాబట్టి అందరు అడిగేటువంటి కింద కామెంట్స్ తోనే నేను అడుగుతున్నా బుజ్జి రమేష్ గారు. మీరు ఇలా అంటే లావణ్య ఇట్లా అడిగిందని చెప్పేసి మీరు అనుకోవాలి. లేదు మేడం, దాదాపుగా చాలా మంది ఇప్పుడు హైదరాబాద్ లో ఇంతమంది ఇండస్ట్రీలో సంబంధించిన వాళ్ళు తెలిసినా కూడా ఈయన ఎందుకు వైజాగ్ సత్య వాళ్ళతోనే ఎందుకు తిరుగుతున్నారు అంటే వాళ్ళకంటే ఒక పేరు ఉన్నది కాబట్టి. సో అట్లా రావడం వల్ల మీకు ఇక్కడ ఏమైనా ఆపర్చునిటీస్ వాళ్ళ దగ్గర చిన్న అవకాశాలు వస్తాయని తిరుగుతున్నారా? మంచి క్వశ్చన్ మేడం. ఈ క్వశ్చన్ తప్పకుండా నేను ఆన్సర్ ఇవ్వాలి, ఎందుకంటే నా మనసులో ఉండేది మీరు అడుగుతున్నారు. ఇది మంచి క్వశ్చన్, చెప్తాను వినండి. దయచేసి అలా అనుకోకండి. నాకు ఈ ఆఫర్స్ కావాలంటే నాకు జబర్దస్త్లో నేమ్ పేరు పోగొట్టుకోవట్లేదు. మంచిగానే నేను కొన్ని షోలు చేసి కారణాల వల్ల వచ్చాను. డీలో కూడా చేశాను. డి మాస్టర్ కూడా నాకు టచ్లో ఉన్నారు. అప్పుడు అవకాశం ఎలా వచ్చింది మేడం? ఇది కంప్లీట్ చేసేస్తాను. ఈ ఒక క్వశ్చన్ మీరు అడిగారు కదా, మళ్ళీ అది చెప్తాను. ఈ ఒక పాయింట్ కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే ఇదే క్వశ్చన్ మార్క్. సత్య గారితో తిరిగినందుకే వస్తున్నాయి అని నేను అప్పుడే చెప్పాను. మంచి షోలు చేశాను. టచ్ ఇంకా పెరుగుతూ ఉంది నాకు, లేదు అనుకుండా. అది లేకుండా నేనేం ఫ్రాడ్ పని చేసింటే నేను ఈ సీట్కి రాను. అక్కడే అలా నేను తప్పు చేశానని అక్కడే ఉండిపోతుండే, ఉండిపోతుంది. ఇంత వరకు రారు. నాకు మంచి అవకాశాలు ఇప్పుడు వస్తున్నాయి. నైట్ ఒక డైరెక్టర్ కలిసారు, 10 movies చేశారనమాట. వాళ్ళు కూడా నేను ఇంటర్వ్యూ చూస్తారు. నా ప్రతి ఒక్క వాళ్ళ పేరు నేను తీసుకోను. నెక్స్ట్ ఇంకా వాళ్ళ దగ్గర కొంచెం జర్నీ స్టార్ట్ అయినప్పుడు తీసుకుంటాను. నా ప్రతి ఒక్క ఇంటర్వ్యూ చేస్తున్నారంట. వాళ్ళే నాకు, నువ్వు చాలా బాగా క్యూట్గా మాట్లాడుతావు, చాలా బాగుంది నీ వాయిస్ అంతా, నువ్వు ఇలాగే కంటిన్యూ చేయి, నీకు ప్రతి ఒక్కటి నీకు సపోర్ట్గా వస్తుంది అని వాళ్ళు చెప్పారు. నైట్ చెప్పారు. పెద్ద డైరెక్టర్ అనమాట. నేను ఏదైనా మాట్లాడి హార్ట్ఫుల్గా చెప్తాను. వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు నా ఇంటర్వ్యూ ప్రతి ఒక్కటి వాచ్ చేస్తున్నారంట. దానికంటూ కాదు, సత్య నాకు మలిమాల ఛానల్లో అప్పుడు నేను జబర్దస్త్ చేసేటప్పుడు వైజాగ్ సత్య మళ్ళీ ఉప్పల్ బాలు కలిశారు. ఇంకెప్పుడు సోషల్ మీడియాలో సత్య ఉంటారు కదా, సో సోషల్ మీడియాలో ఇలా వచ్చి మన కృష్ణానగర్ పార్క్లో వీడియోలు చేసుకుంటుంటే అప్పుడు మూవీ అప్పుడు రిలీజ్ అయింది కదా మేడం. 2-3 days అయ్యిండే, అప్పుడు 4 days అయిపోయిండే. ఆ టైంలో నేను వాళ్ళు కాంట్రవర్సీలు తీసుకుంటుంటా
తీసుకుంటారు మైక్స్. Okay. ఆ మైక్ తీసుకునేటప్పుడు అలా కలిసి వచ్చి అది పాయింట్ పెట్టానా, అది అలా వైరల్ అయిపోయింది, కేసులు పెడతారంట. అది అలాంటివి ఏం నేను పెట్టను. ఎందుకు పెడతాను? అంత పెద్ద స్టార్ మీద మనం పెట్టే రేంజ్ మంది కాదు. కాకపోతే నేను స్టెప్ చేసింది నిజమే, దాంట్లో ఉంది. మిలియన్స్ చూస్తున్నారు, 5 మిలియన్స్ 6 మిలియన్స్ నా పేజ్ ఫాలో కండి, చూడండి కౌంటే అలా వెళ్తుంది. అలా కాంట్రవర్సీ వాళ్ళు పిచ్చి పిచ్చిగా రాసుకుంటున్నారు. నేను ఏ ఛానల్లో కేసు పెడతాను సాయి పల్వి గారి మీద, శేఖర్ మాస్టర్ మీద అని వాళ్ళు అలా టీఆర్పీ కోసం రాసుకుంటున్నారు. దయచేసి అలా రాసుకోకండి, నన్ను తిట్టండి, ఎంత కావాలో తిట్టండి, కానీ అలాంటి పెద్ద వ్యక్తుల మీద బ్యాడ్గా పెట్టకండి. నన్ను యూజ్ చేసుకుంటా, అది ఎంతవరకు తప్పు కదా మేడం? అవును. నేను ఒకటే చెప్తాను, ఎప్పుడు చెప్తాను, నా ఫేమ్ కోసం నేను రాలేదు, నా స్టెప్ కలిసింది అని నేను ఆ రోజు ఆడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర అలా మాట్లాడాను. అది పెద్ద కాంట్రవర్సీ తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా తీసుకొని నేను నా స్టెప్ ఉండేది నిజమే. ఈ మూవీలో కూడా అలా వచ్చింది. ఇప్పుడు అందరూ మళ్ళీ నీ స్టెప్పే అంటున్నావు. అవును మేడం, నా స్టెప్ అంటే నేను ఇన్స్టా పేజ్లో చేసుకున్నాను, సేమ్ యాజ్ ఇట్ ఉంది. సో ఇప్పటికి కూడా ఇంత జరుగుతూ ఉంటే కూడా నా స్టెప్ అని ఎట్లా అంటున్నావు? వదిలేయొచ్చు కదా, నేను ఆ పాట వస్తే అప్పుడు అట్లా చేసుకున్నా అని చెప్పొచ్చు కదా. అంటే వాళ్ళు చేసి మూవీలో చేసి మళ్ళీ నేను అది చూసి నేను చేస్తే అది తప్పు. నేను యాక్చువల్గా మీరు యాక్టరా, కొరియోగ్రాఫరా? మేడం నేను యాక్టర్ ఉన్నాను, నేను డాన్సింగ్ కూడాను. మన శశి మాస్టర్ కొరియోగ్రఫీ డి శశి మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను. 3-4 మంత్స్ డాన్స్ డైలీ నా కారులో డ్రైవర్ని పెట్టుకొని, నాకు కారుతో లేదు అప్పుడు రాదు, డ్రైవర్ని పెట్టుకొని నైట్ 1 గంట 3 o'clock కూడా జర్నీ. సార్ అక్కడే ఉండండి సార్ అని అంటుండ్రి, బుజ్జి సార్ ఇక్కడే ఉండండి అంటుండ్రి. ఫ్యామిలీని వదిలి నేను ఎక్కడ ఉన్నాను. ఈ మధ్య మా అన్న కొడుకు అంతా పెద్దోడు అయ్యాడు, BE చేస్తున్నాడు, డబల్ డిగ్రీ చెప్పిస్తున్నాడు. నెక్స్ట్ మంత్లో ఐఏఎస్కి బెంగళూరు ఇది ఢిల్లీ పంపిస్తాను. ఇట్లా ఇవన్నీ చూసి వీడియోస్ అన్ని ట్రోల్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనలేదా? నేను చెప్పేసాను వాళ్ళకి, వాళ్ళంతా మా ఇంట్లో అందరూ ఎడ్యుకేట్సే, మా సిస్టర్ ఎడ్యుకేట్సే, నేను ఎడ్యుకేట్సే, మా అన్న కొడుకు ఎడ్యుకేటే, మా వాళ్ళ సిస్టర్ లా చెప్పిస్తున్నారు. 10th వరకే చదివారు కదా వాళ్ళందరూ, అంటే ఇప్పుడు మీ అన్నయ్య వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు కాబట్టి వేరు. 10th అనే నేను ఎడ్యుకేట్ కదా, 10th వరకు 10th పాస్ అయ్యాను నేను. అదే ఇంటి పరిస్థితి వల్ల నేను నా డ్రీమ్, నేను ఒక లా చేయాలి, MBBS సారీ నేను ఇది లా చేయాలని నా డ్రీమ్ ఉండే, అడ్వకేట్ కావాలని ఫస్ట్ నుంచి ఉండే నా డ్రీమ్. అది కాలేకపోయాను. అందుకే మా అన్న కూతుర్ని లా చెప్పిస్తున్నాను, బస్వస్ట్ లా కాలేజ్ అని ప్రైవేట్గా చెప్పిస్తున్నాను. ఇంకా వాళ్ళ బ్రదర్ని కేంబ్రిడ్జ్ కాలేజ్ కేర్ ఫ్రమ్ బెంగళూరు యూనివర్సిటీ. మొత్తం టోటల్ ఫ్యామిలీ అంతా బుజ్జి రమేష్ చూసుకుంటాడు అన్నట్టు. ఎస్ మేడం, తప్పకుండా. మా బ్రదర్ ఒకడు ఉన్నారు పెద్దోడు రాజా, అవును వాళ్ళు ఉన్నారు. నేనే అంతా ప్రతి ఒక్కటి మా ప్రజలకు తెలుసు, ఎందుకంటే నేను ఇన్ని ఇంటర్వ్యూల్లో చెప్పాను. నేను ఇక ఒకలాగా చెప్పి జనాలు ఊరికే ఉంటారా, మన ఊరిలో ఎంత బిల్డప్ ఇస్తారంటారు. బిల్డప్ అనేది నాలో లేదు, ఎప్పుడు నేను ఇలాగే ఉంటాను. ఎప్పుడైనా మీరు కాల్ చేయండి, అప్పుడు కూడా ఇలా కాస్ట్యూమ్గా, ఇలా మంచి డ్రెస్ తోటి, మంచి సాంప్రదాయబద్ధంగా. వేసుకుంటారు కదా అప్పుడప్పుడు? లేదు మేడం, నాకు లిప్టిక్స్ అలా లేదు. ఎందుకంటే లిప్టిక్ కూడా వాడచ్చు, మనం యాక్టర్స్ ప్రతి ఒక్కరు వాడతారు, అది కాస్ట్యూమ్గా యాక్టింగ్ పరంగా వాడచ్చు. కానీ ఇంతవరకు నేను యూజ్ చేయలేదు. డీలో మాత్రం యూజ్ చేశాను, అమ్మవారు వేషం వేసినప్పుడు. కాబట్టి పిక్ కూడా ఇక్కడే ఉంది, కాబట్టి చూపిస్తాను. అప్పుడు దర్శనికి నాకు మేకప్ చేస్తారు మన అన్నపూర్ణ స్టూడియోలో, అప్పుడు మాత్రం వాడాను అంతే. ఇంకా నేను లిప్టిక్స్ అంతా ఎందుకు మరి అందరు నువ్వు ఇంత క్లియర్గా సబ్జెక్ట్ అంటే నీ గురించి నువ్వు చెప్పిన తర్వాత బుజ్జి రమేష్ అమ్మాయా అబ్బాయి అని తేడా అని ఇట్లా క్వశ్చన్స్ చేస్తున్నారు? అది వాళ్ళు పిచ్చిగా అడుగుతారు. వాళ్ళు చేస్తే చేయని, నాకు ఫేమ్ వస్తుంది. వాళ్ళు అది పెట్టడానికి నా లైవ్కి వస్తున్నారు, నా పేజ్కి వస్తున్నారు, చూస్తున్నారు. ఆ మెసేజ్లు చదవడానికి ఎంతో వస్తారు మేడం. ఒక వీడియో నేను పెట్టి 2 hours 1 hour చూస్తే 50,000 పీపుల్ చూసింటారు నా వీడియో. సో అంత ఫేమ్ అయ్యాను. చూడండి, పెట్టుకొని అడుగుతాను, మానరు వాళ్ళు. ఇక నేను అక్కడ వదిలేసాను. కానీ అంటే కింద ఇట్లా అంటే జనరల్గా కామెంట్స్ వేస్తూ ఉంటారు కదా మీకు, వాటి అన్నింటికి మీరు రిప్లై ఇస్తూ ఉంటారు కదా? ఒక్కొక్కటి చండాలంగా చెప్పినప్పుడు నేను ఇస్తాను, తప్పకుండా ఇస్తున్నాను. కొందరికైతే నేను రెచ్చిపోయాను, కొన్ని కాంట్రవర్సీలో అయ్యాయి ఈ మెసేజ్ల గురించి. మళ్ళీ కొంతమంది అంటున్నారు, ఇన్స్టాలో ఎంతమంది నీకు ప్రపోజ్ చేశారు బుజ్జి రమేష్ అని చెప్పేసి ప్రపోజ్ చేయడము ఇట్లా ఏమన్నా? చాలా వస్తుంది, క్యాజువల్ గానే నన్ను అలా వాడుకుంటారు ప్రపోజింగ్స్ అని. ఇంకోలాగా వాడుకుంటారు కాదు అనొచ్చు. ఇప్పుడు మీరు అడుగుతున్నారని నేనేం ఫీల్ కాను, మీరే చెప్తున్నారు, అందరూ ప్రజలు నా ఇన్స్టా పేజ్ లో ఆ బూతులు చూస్తుంటే ఈ జ్యూత్ మేము బాబు అనిపిస్తుంది. వాళ్ళు పెట్టారని మనం ఏమైనా చేసుకుంటే మా ఫ్యామిలీకి ఎవరు అవుతారు? సో అది వదిలేసాను. ఎంతమంది ఇప్పటి వరకు నీకు ప్రపోజ్ చేశారు? బుజ్జి రమేష్ కి ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పటి వరకు?
ప్రపోజ్ అనే దానికంటే చాలా మంది లైక్ చేస్తారు, లైక్ వాళ్ళ విధానంగా Like లైక్ వేరు, చేస్తారు. propose అదే వేరు. మేడం ఒక నిమిషం నేను చెప్తున్నాను. లైక్స్ ప్రపోజ్ అంటే నేను అన్ని లైక్ గానే తీసుకుంటాను. వాళ్ళ థాట్ గురించి మనం చెప్పకపోతే మనం ఈ రోజు ఈ సీట్ లో కూర్చోము. మీరు జస్ట్ లిఫ్టికే అన్నారు, నేను అలాంటి ఉంటే నాకు అన్నీ ఉన్నాయి, నేను లిఫ్టిక్ వాడతా, అన్ని వాడి అన్ని హ్యాంగర్లు చూపించచ్చు, కానీ ఎందుకు నేను వాడను. అన్ని- ఇప్పుడే అవన్నీ ఏమి అనుకోను. అన్నీ ఉన్నానంటే వ్యక్తివి ఎందుకు పెళ్లి చేసుకోలేకపోతున్నావు? వీళ్ళతో తిరగడం వల్ల నువ్వు కూడా అదే తేడా కింద పడిపోతావు కదా. లేదు మేడం, అలా కావాల్సిన అంటే నాకు జబర్దస్త్లోనే శారీ వేసుకునే అవకాశాలు కూడా అప్పుడు వచ్చాయి. నేను ఎందుకు చేయలేదంటే ఒకసారి శారీ వేసుకుంటే దానికి అంకితం అయిపోవాలి, క్యారెక్టర్ పరంగా వెళ్ళిపోవాలి. ఒక 2 షోలు శారీ వేసుకొని చేసేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ తేడానా అది ఇది అనిపించుకొని నాకు నచ్చదు. ఫ్యామిలీ సెక్యూర్ అయ్యేగంటే అది ఎలాంటి షో అన్నా కానీ నేను శారీ వేసుకోను, అలాంటి బిహేవ్ చేయను. క్యాజువల్గా కొంచెం నా హావభావాలు ఇప్పుడు ఈ మధ్య కొంచెం చూపించుకుంటున్నాను. ఒకలాగా మోడర్న్ స్టెప్స్. నడిచే విధానం కూడా బాయ్ గా నడుస్తారా, గర్ల్ గా? అయ్యో నేను బాయ్గానే నడుస్తాను. నేను ఎక్కువగా బాయ్ తోటి ఉంటాను, గర్ల్స్ తోటి ఉంటాను, చిన్న పిల్లలతోటి ఉంటాను, పెద్దవాళ్ళతో ఉంటాను. నాకు అలాంటి థాట్ ఇంటి వరకు రాలేదు. రమేష్ లవర్ ఎవరో ఈ రోజు మనం తెలుసుకుందాం, చెప్పండి. లేదండి, నాకు ఈ మదర్ ప్రామిస్ గా అలాంటి ఫీల్ ఏం లేదు. నాకు లేదంటే ఫీల్ అంటే అలా అది కాదు, అన్ని ఫీలింగ్స్ ప్రతి ఒక్క మనిషికి వస్తుంది. ఐ కెన్ అండర్స్టాండింగ్. నా కెరియర్ అవునవును, నా కెరియర్ని నేను కంట్రోల్లో ఉంచగలుగుకుంటాను, ఎందుకంటే నా ఫ్యామిలీ ఉంది కదా. నాకు ప్రతి ఒక్కటి ఫ్యామిలీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా స్ట్రగుల్ పడాను నేను, నా సొమ్మే తిని నాకే ఎన్నో లక్షలు పాగుట్టి నన్ను తినే గంట నా దగ్గర డబ్బులు ఉండే గంట వాడుకొని ఎంతోమంది నన్ను బయట వదిలేశారు. ఇప్పుడంతా దేవుడు వాళ్ళకి ఒక శిక్ష ఇచ్చాడు. నా ప్రజలకంతా తెలుసు, మా కర్ణాటక నా ప్రజలకంతా తెలుసు, కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళకంతా తెలుసు బుజ్జి వాళ్ళ ఫ్యామిలీని ఎలా పెంచుతున్నారు. నేను కానూన్ చాలా తల వంచుతాను మేడం, నేను కానూన్కి చాలా వ్యతిరేకం చేయను, చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకు మరి మీరు ఇట్లా డ్రెస్ అపీరియన్స్ ఎందుకు వేసుకుంటారు? బాయ్ లాగా వేరేలాగా వేసుకోవచ్చు కదా. ఇది బాయ్స్ దే మేడం, అంటే షైన్, మనం యాక్టర్స్ కదా. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి రావాలంటే నన్ను ఎవ్వరు యాక్టర్ అంటలేరు అసలు, నువ్వే చెప్తున్నావు, మనం అని కలుపుతున్నావు. థ్యాంక్స్, నేను యాక్టర్ని కాదు. అవును మేడం, మనం యాక్టర్స్ మేడం. ఇప్పుడు మీరు కూడా పెద్ద యాక్టర్ మేడం, యాక్టర్నే ఇంటర్వ్యూ చేస్తే పెద్ద యాక్టర్ మీరు. రియల్లీ ఇప్పుడు ఈ చైర్ లో ఎవరు జోక్ కాదు మేడం, సీరియస్లీ నేను అబ్సల్యూట్లీ సీరియస్, నేను జోక్స్ ఏం వేయను. ఎందుకంటే ఈ సీట్లో ఎంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్, ఎంత పెద్ద పొలిటీషియన్స్, పెద్ద పెద్ద స్టార్లనే కూర్చోపెడతారు దీని మీద, ఈ సీట్ మీద. అలాంటి వాళ్ళని క్వశ్చన్ చేసేవాళ్ళు ఎంత పెద్ద స్టార్ ఉంటే, ఎంత టెక్నాలజీ ఉంటే మీకు అన్నీ ఉన్నాయి. అందుకే మీరు కూడా పెద్ద యాక్టర్కే యాక్టర్ మేడం మీరు. రియల్లీ మీరు బాగా ఫ్రూట్స్ తింటారు ఎక్కువ మేడం? ఏదంటే ప్యూర్ వెజ్, బనానాస్ లేకపోతే నార్మల్గా కాంట్రవర్సీ క్వశ్చన్స్. నేను రియల్ గా చెప్తున్నాను చూడండి, మదర్ ప్రామిస్, ఐ హేట్ దిస్ బనానా, ఐ లైక్ దిస్ యాపిల్ తింటాను. అందరికీ తెలుసు నేను యాపిల్ చాలా తింటాను మేడం, తప్పకుండా యాపిల్. మీరు ఏమైనా కాంట్రవర్సీ చేసుకుంటారు. ఫుడ్ ఎప్పుడు వెజ్, రైస్ అండ్ పప్పుచారు, మళ్ళా ఇది అదే కూర, మా భాషలో సబ్సారు అంటాం, కూరాకు అంటారు, కూర. అదే మీరు తెలుగులో ఏమంటారు? తోటకూర పప్పు, అది పాలకూర పప్పు నా ఫేవరెట్ అన్నమాట. టమాటాలు వచ్చేసి చట్నీ అండ్ రైస్, ఈ 3 ఉంటే చాలు నా జీవితంలో. ఎట్లా యాక్చువల్గా మీరు అంటే ఇప్పుడు యూట్యూబ్ లో రాకముందే మీరు ఆల్రెడీ టీవీలో కనిపించినారు అని చెప్పేసి వీడియోస్ కూడా మేము చూసాం. అవును మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ ఒక పాయింట్ చూడండి మేడం, నోట్లో కూడా వస్తుంది, మేము యాక్చువల్లీ చూసామని వాళ్ళంతా మన గురించి తెలుసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీట్ మీద కూర్చోపెడతారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి మీరు ప్రజల్లారా, నేను కూడా సెలబ్రిటీనే. మేడం కూడా చూసారంట వీడియో. ఒకసారి టీవీలో కనిపిస్తే సెలబ్రిటీనేనా? అవును మేడం, ఇప్పుడు సెలబ్రిటీ అంటే మీ దృష్టిలో ఏమో ఒకసారి చెప్పండి. నాకు నిజంగా సెలబ్రిటీ అనే పదానికి మీరు అర్థం చెప్పండి, అది మీనింగ్ నేను చెప్తాను మేడం. సెలబ్రిటీ అంటే ఒక షోలో ఏదైనా ఒక షో చేసి వాళ్ళ జనాల ముందర కల్పించి వాళ్ళు ఎంటర్టైన్ చేసే వాళ్ళని సెలబ్రిటీ అంటారు, కరెక్ట్ కదా? ఆ షోస్ నేను కొన్ని షోలు చేశాను, అప్పుడు ఒక షో చేసిన సెలబ్రిటీనే, ఆ స్టేజ్ సెలబ్రిటీ షో, ఇంక వేరే వాళ్ళని ఎక్కిరు. సెలబ్రిటీ స్పెల్లింగ్ చెప్పు రమేష్. మేడం ఇప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నాను, ఒకసారి సెలబ్రిటీస్, నేను కూడా సెలబ్రిటీనే, సెలబ్రిటీస్ వద్దు, సెలబ్రిటీ అంతే. సెలబ్రిటీ అయినంతే నువ్వు సెలబ్రిటీ స్పెల్లింగ్ తెలుసుకోకపోతే ఎలా? కాంట్రవర్సీ, ఏదో ఒకటి ఇరికించాలి, దీంట్లో ఇరికించారు. ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే మెయిన్ అప్సెట్ లో ఉన్నాను. ఏదైనా రాంగ్ చెప్తే తెలుసు అబ్సల్యూట్లీ నాకు సెలబ్రిటీ. గోల్డ్ స్పెల్లింగ్ చెప్పు, మీ ఒంటి మీద ఉన్న గోల్డ్.
GOLD గోల్డ్. నేను సెలబ్రిటీ కూడా నాకు తెలుసు, కాకపోతే ఏదైనా ఒక స్పెల్లింగ్ మిస్టేక్ అయినా కాంట్రవర్సీ తీస్తారు. వద్దులే, తెలుసు అంటేనే ఓకే కదా, ఎందుకు ఇప్పుడు మర్చిపోయారు. అంటే డిప్రెషన్లో ఉన్నాను కదా, కొంచెం ఫ్యామిలీది అడిగారు, కొంచెం నేను ఈ మధ్య ఇలా చేస్తుంటే ఆ బ్యాడ్ కమెంట్లు మా ఇంట్లో పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. మా అన్న కూతురు, మా అన్న కొడుకు, మా సిస్టరు చదివారు. మా ఇంట్లో ఉండేవాళ్ళంతా 10th స్టాండర్డ్. సో మీకు యాక్చువల్గా ఫస్ట్ టీవీ ఎట్లా వచ్చింది? మీరు టిక్ టాక్ చేసేవాళ్ళు అప్పుడు? లేదు మేడం, ఫస్ట్ టిక్ టాక్ చేయలేదు. అంటే మీరు అక్కడ ఏదన్నా మీ కర్ణాటకలో అంటే బెంగళూరులో ఏమైనా పార్టిసిపేట్ చేయడం, అంటే ఫ్యాషన్ షో లాగా, అంటే మీ డ్రెస్ అపీరియన్స్ కూడా అట్లనే ఉంది. అవును, నేను ఫ్యాషన్ డిజైనర్ మేడం. నేను రాజ్ మేకప్ అకామిడీ అని పెద్ద ఛానల్, అది 2 షోలు చేశాను. అది నా ఇన్స్టా పేజ్లో పెట్టారు, మీరు ఆల్రెడీ చూసింటారు. పెద్ద ఇంటర్నేషనల్ షో అది, పెద్ద బాంబే నుంచి వస్తారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఉంది, బాంబేలో ఉంది వాళ్ళదే అకామిడీ, రాజ్ అకామిడీలో. మంచిగా చేస్తున్నాను ఇప్పుడు వాళ్ళ దగ్గర, నేను మా సిస్టర్ అంతా చేస్తున్నాము. నాకు ఈ మోడల్గా రవి పక్కన నిలబడ్డావు, శ్రీమికి వచ్చి నేను క్వశ్చన్స్ చేస్తుంది, ఎట్లా అనిపించింది ఆ టైంలో నీకు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇలాంటి పెద్ద, అప్పటికే రవి గారు, మన శ్రీముఖి గారు పెద్ద యాక్టర్స్ అన్నమాట. వాళ్ళు వచ్చి ఎంత బాగా, అక్కడికి ఎవరు తీసుకెళ్లారు? అవకాశం ఎవరు ఇప్పించారు మీకు? నేను డీలో నాకు శశి మాస్టర్ అని, ఆయన వల్ల నేను మీకు మా అవకాశం బెంగళూరు వాళ్ళు, లేదు క్వశ్చన్ చెప్తాను. నేను వాళ్ళకి బిగ్ ఫ్యాన్. డీలో మానవ ఏమి కోరిక అని దర్శిని కంటెంట్తో చేపించారు. అప్పుడు నేను టీవీ చాలా చూస్తుంది. నాకు ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా చెట్లు పూలు అంటే చాలా ఇష్టము. మా ఇంట్లో కూడా చూడండి చాలా చెట్లు పెట్టేస్తాను. ఎక్కడ వెళ్ళాను ఇలా బొక్కేలు పెట్టుకొని దేవుడు గారి చాలా నీట్ గా అలంకరించారు మొత్తం ఫ్లవర్స్ తోనే. అవును మేడం, నాకు చాలా వరమహాలక్ష్మి పండుగ వస్తే ఎన్ని ఫ్లవర్స్ కొంటానో, తీసి పెడతాను, అంత ఇష్టము. లక్ష్మీదేవి కళకళలాగా ఒక ఫ్లవర్స్ గార్డెన్ లా ఉండాలి నాకు. ఇంట్లో పనులు మీరే చేస్తారా? లేదండి, నేను ఏమి చేయను, ఓన్లీ ఆ రోజు చేస్తాను. ఇప్పుడు మా సిస్టర్స్ కూడాను ఫ్యాన్సీ డిజైనర్ అనమాట, వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తారు. ఈ మధ్య అంతా మా వదిన ఉంది, ఆమె నాకు పెద్ద దేవత. బ్రదర్ చెడిపోయారు, మా వదిన ఇప్పటికీ 15 years అవుతుంది మా అన్న చెడిపోయి. చై కడిగి ఇలా ముట్టుకోవాలి, నా ప్రజలంతా చూస్తారు. అలా ఉంది మా సొంతం అక్క కూతురే. ఈ రోజుల్లో ఎవరు ఉండరు, నాకు తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. రియల్లీ నేను హార్ట్ఫుల్గా చేశాను. మా వదిన అంటే నాకు తల్లితో సమానం, కళ్ళలో నీళ్ళు వస్తుంది. అలాంటి వదిన అందరికీ రావాలి. అంత మంచి ఫ్యామిలీ పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఇంత ట్రోల్ అవుతా ఉంటే, అంటే ఒకనొక సందర్భంలో ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది కదా. చూడండి, నాకు కళ్ళీరు వస్తుంది, కళ్ళలో వచ్చేసింది ఫ్యామిలీ గురించి అడిగిన దానికి. సీరియస్లీ అలాంటి వదిన దొరకకూడదు ఎవరికి, నాకు దొరికారు. ఐఎమ్ రియలీ చాలా థ్యాంక్స్. ఈ కాలంలో ఎవరు ఉండరు. ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ పెట్టాను మా వదిన. సో బుజ్జి రమేష్ అంటే ఎప్పటికీ బాధపడుతూ ఉన్నటువంటి సంఘటనలు ఏమున్నాయి? ఎప్పుడు రిమెంబర్ చేసుకుంటే ఏడ్చేవాటి సంఘటనలు ఏమన్నా ఉన్నాయి? ఒంటరిగా కూర్చోండి బాధపడే. మేడం చెప్తాను చూడండి, ఇప్పుడు కూడా నాకు కళ్ళీరు వస్తుంది. నా ఫ్యామిలీలో మా బ్రదర్ చనిపోయారనమాట. చిన్న వయసు మా వదింది. ఇప్పుడు మ్యారేజ్ పెట్టినాను, చేసుకొని పోయేలాగుంది. మా సొంతం అక్క కూతురే, చాలా బ్యూటిఫుల్గా ఉంటారు వాళ్ళు. ఒక సంబరం వాళ్ళు రెడీ అవుతారు, కాస్ట్యూమ్స్ అన్ని నేను బాగా చూసుకుంటాను. బయటకే పంపును, కిచెన్లోనే ఎప్పుడు ఉంటుంది. ఒక కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటుంది మా ఫ్యామిలీలో. చిన్న అమ్మాయి, నాకంటే చిన్న అమ్మాయి, చాలా చిన్న అమ్మాయి, 29 years ఉంటుంది అంతే. మా అన్న చడిపోయాడు, అది చాలా ఇప్పటికీ ఏడుస్తూ ఉంటాను ఆమెను చూసినప్పుడు, రెడీ అయినప్పుడు. ఈ దేవుడా మాకెందుకు ఇలా, నన్ను కూడా తీసుకోవచ్చు కదా, నేను అన్నీ ఇవ్వగలను, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఇవ్వను వాళ్ళకి. మా బ్రదర్ లేదే అని ఎప్పుడూ ఏడుస్తాను. ఏడుని దినమంతా ఉండదు మేడం, చాలా ఏడుస్తాను మా బ్రదర్ని తెలుసుకొని, మా వదిన చూసి. ఇది చాలా మంచి, అన్నీ ఇచ్చాడు. మా ఇల్లు ఉన్నాయి, మంచి సిస్టర్స్ ఉన్నాయి, మంచి కెరియర్ ఉంది. మా వదినికి హస్బెండ్, మా బ్రదర్ లేదు, అది చాలా ఏడుపు వస్తుంది మేడం. రియల్లీ ఫ్యామిలీ తరంగా దేవుడు నాకు అన్నీ ఇచ్చా, ఒకటి ఇవ్వలేదు మేడం. నన్ను తీసుకొని పోయి వాళ్ళనే పెట్టినంటే చాలా హ్యాపీగా నేను హ్యాపీ ఉంటుంది. ఇప్పుడు అన్నీ చూసుకుంటాను, మా బ్రదర్ లేదు, మా వదిన చూస్తే అలా ఉంది పాపం, చిన్న అమ్మాయి. సో చాలా బాధ వేస్తుంది. వాళ్ళ అబ్బాయిలు 2 ఉన్నారు, చదివిపిస్తున్నాను, కార్మెంట్లోనే చదివిపిస్తున్నాను మేడం అందరినీ. ఓకే, సో సారీ నిన్ను అసలు ఏడ్చేదాకా డిస్టర్బ్ చేసి. లేదు మేడం, ఉండేదే క్వశ్చన్ అడిగారు, చాలా థ్యాంక్స్. ఎందుకంటే ప్రజలకి తెలియాలి, నేను అందరిలాగా కాదు. అలా ఉండింటే ఎప్పుడో నేను జబర్దస్త్లో సారీ వేసుకొని చేసేవాళ్ళు కూడా తప్పు అంటుండలేదు. అలా నేను చేయాలని ఆశ ఉంటుంది, ఒక యాక్టర్గా మంచి స్థాయికి ఎదగాలని. మరి నేను ఇంతమంది ఇట్లా ట్రోల్ చేస్తూ ఉంటే ఏం చెప్తావు వాళ్ళకి? అసలు నువ్వు ఎంత చెప్పినా కూడా వేస్ట్. ఇప్పుడు అంటే నువ్వు ఈ ఇంటర్వ్యూలో నాకు తెలిసి, ఇప్పుడు నువ్వు నాకు తెలిసి 5వ ఇంటర్వ్యూ అయినా కూడా ఎప్పుడు ఈ నీ సిచ్యువేషన్స్ చెప్పలేదు. లేదు మేడం, ఇక్కడ దాకా వచ్చిన సిచ్యువేషన్ అయితే చెప్పలేదు. జనరల్గా నువ్వు వచ్చి ఓన్లీ జస్ట్ ఆ స్టెప్ గురించి చెప్పడం, మాట్లాడడం, జనాలు ఇట్లా అనుకునేది మాత్రమే. సో రియల్గా బుజ్జి రమేష్ గురించి
ఇంత అంటే ఆయన అంతగనము వీడియోస్లల్లో ఏదో నవ్వాలని చెప్పేసి చేస్తున్నా కూడా ఆయన వెనుక మాత్రం చాలా విషాద గాథ ఉందండి. సో ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుని తనకు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. సో ఆయన ఏం కేసు వేస్తే అది అనలే, జస్ట్ అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ పార్క్ దగ్గర మైకులు పెట్టడం వల్లనే ఆ రోజు ఆ ఇష్యూ అయిందని చెప్పేసి అని మాత్రం క్లియర్గా చెప్పారు. సో మీరు మాట్లాడినట్టున్నారు కదా సాయి పల్లవి గారి వాళ్ళ మేనేజర్తోనేమో మాట్లాడారు కదా ఫోన్లో. అన్నను అప్పుడు సత్య, నా ఫ్రెండ్ వైజాగ్ సత్య గారికి కాల్ చేశారంట అతను. అప్పుడు నేను మేడం మాట్లాడాను, ఒకసారి కలుస్తాము, ఇంకా మేము ఇంటర్వ్యూలు ఆపండి అన్నారు. నేను అప్పటి నుంచి ఆపేసాను. ఇప్పుడు కూడా నేను కాంట్రవర్సీ కాదు, అదే నా లైఫ్ స్టోరీ గురించి నేను ఇంకొచ్చాను కదా, ఇప్పుడు ఇవ్వాలి నేను ఇంటర్వ్యూని ఇచ్చాను. సో మీ ఫ్రెండ్ రమేష్ గారికి ఒకసారి కాల్ చేయండి. బుజ్జి రమేష్ అని అంటే ఎవరికి తెలియదు కాబట్టి, రామకృష్ణ అనేటువంటి వ్యక్తి బుజ్జి రమేష్ ఒక బ్రాండ్గా మిగిలిపోయినావు అందరికి ఇప్పుడు నువ్వు కాబట్టి. ఆ రమేష్ అనే వ్యక్తి ఎవరికి తెలియదు కాబట్టి ఈ రోజు మా ఎస్ఎస్ మీడియా నుండి మా శివ స్టూడియో చాలా మంది అడుగుతున్నారు మేడం, నాకు నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రమేష్ ఎవరు చూపించండి. నేను హిట్ టీవీలో చెప్పాను రమేష్ నేను కాదు నా ఫ్రెండ్ అన్నాను. ఆ వీడియో చూసి చాలా మంది అడిగారు, నేను ఇంకా ఒకటి కూడా అడగలేదు, మీరే అడుగుతున్నారు. చాలా థ్యాంక్స్ మేడం, వాళ్ళ గురించి ఒకసారి ఫోన్ చేస్తాను. ఒకసారి చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు తెలుగు వచ్చా రమేష్ గారు? తెలుసు, మాకు ఆంధ్ర బార్డర్ మేడం, అది రాయలసీమ మదనపల్లి నుంచి బార్డర్, మాకు దగ్గరే ఉంటుంది. ఓ మదనపల్లి అంటే బాగా పెద్ద ఇష్యూ అయింది ఆ రోజుల్లో, అప్పట్లో వెళ్ళారు అక్కడికి మీరు? అవును మేడం. పేరెంట్స్ని? అవును మేడం, అది చాలా ఘోరమైన సంఘటన. ఎందుకంటే నేను కూడా శివ భక్తుడే, నమ్మాలి శివుని. శివుని నమ్మితే వెనకనే వస్తాడు, అది అందరికీ తెలుసు. అంతవరకు నమ్మరాదు శివుడే. సో ఇంత ఫేమస్ అయినావు కదా, నీకేం బెట్టింగ్ యాప్స్ రాలేదా చేయమని చెప్పి? మేడం వచ్చాయి, మన ఊర్లో మా కర్ణాటకలోనే వచ్చాయి. ఎందుకంటే నేను ఇక్కడ వచ్చే హిట్ కాలేదు, నేను పొలిటీషియన్లో కొంత సమాజ సేవకులో కొన్ని దగ్గర గుర్తించుకున్నాను. చాలా వచ్చాయి. మంచి క్వశ్చన్ ఇంకొకసారి వాళ్ళే చేస్తారు. ఈ ఒక పాయింట్ చేసేస్తాను మేడం, ఓకేనా? మంచి క్వశ్చన్ చూడండి, దయచేసి బెట్టింగ్ యాప్ ఆడేవాళ్ళు మళ్ళీ చేసే వాళ్ళకి దేవుడంతూ క్షమించరాని నేరం అది. ఎందుకంటే మా కర్ణాటకలో 2 పిల్లోళ్ళు నా ముందరే చెడిపోయారు. ఎలా చెడిపోయారంటే కాలేజ్ చదువుతున్నారు మేడం, వాళ్ళు అప్పు చేసుకున్నారు, త్రిబల్ వడ్డీకి తీసుకునేసారు, వారం ఇంట్రెస్ట్ తీసుకున్నారు. వారం వడ్డీ అంటే 10,000 ఇస్తే 22,000 10,000 వారం ఇంట్రెస్ట్ కట్టాలి. అలాంటి సిచ్యువేషన్లో యాప్లో ఆడేసి వాళ్ళు చెడిపోయారు అనమాట. వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తున్నారు. ఒకే ఒక అబ్బాయి, అంటే వాటర్ ఉంటుంది అది తోటలో, ఆ వాటర్లో పడి లెటర్ రాసి చనిపోయాడు. ఈ బెట్టింగ్ యాప్ నుంచినే వడ్డీ డిమాండ్. బెట్టింగ్ యాప్లో మనకి తెలియదు, వాళ్ళకి చిన్న ఏజ్, ఒక 20 years ఉంటుంది, సెకండ్ PUC ఏమో వాళ్ళు, అలా చెడిపోయారు. ఎంత ఘోరం మేడం, వాళ్ళ తల్లిదండ్రి ఎంత ఏడుస్తారు. దయచేసి రమేష్ గారే కాల్ చేస్తారు, ఒకసారి మాట్లాడండి మేడం. హలో, ನಾನು ಇಲ್ಲಿ ಶಿವ ಸ್ಟುಡಿಯೋದಲ್ಲಿ ಇದ್ದೀನಿ, లావణ్య మేడం అని. ఓకే సారీ, తెలుగులో మాట్లాడతాను. మా ఫ్రెండ్ రమేష్ గారు మాట్లాడతారు. లైవ్లో శివ స్టూడియోలో ఉన్నాను నేను. యాంకర్ లావణ్య గారు మాట్లాడతారంట రమేష్ గారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు రమేష్ అంటుంటారు కదా, ఆ రమేష్ ఎవరు ఒకసారి మీరు ఫోన్లో మాట్లాడతారా అన్నారు. సరే ఇస్తాను మాట్లాడండి అని చెప్పాను. ఇస్తాను, చూడండి మాట్లాడండి. రమేష్ గారు నమస్తే. బుజ్జి రమేష్ గారు మీరేనా అండి? బాగా సపోర్ట్ చేస్తారా? మీ పేరు పెట్టుకున్నారు, తన పేరు రామకృష్ణ అంట కదా? అవును మేడం. ఓకే, మీ పేరు పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదు, మేము అప్పటిగా ఒక అయ్యస్వామి మన కలిపినాడు. గుడ్ ఫ్రెండ్స్. హలో, చెప్పండి రమేష్. అయ్యస్వామి దీనికి పోయినాం మేము ఒక యాత్రకి. ఓకే, ఆ యాత్రలో ఒక ఫ్రెండ్షిప్ చేసినాడు మనకి. ఓకే, అప్పటి నుంచి ఒకేలాగా కష్టమో సుఖమో నరకమో ఏం వచ్చినా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని అన్నదమ్ముల అట్లా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ మాదిరిగా చేసుకుని పోతున్నాం మేడం. ఓకే, ఏం చెప్తారు రామకృష్ణ గురించి చెప్పాలంటే బుజ్జి రమేష్ గారు మీరు? మేడం వాళ్ళు ఒక నంబర్ 1 పర్సన్. ఓకే, ఎందుకంటే కోపం ఎక్కువ. అది మనం ఫ్రెండ్షిప్ లో కోపం వస్తుంది, అది మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని అలా వెళ్ళిపోవాలి. ఫ్రెండ్షిప్ లో గొడవలు వచ్చినాయంటే అది మేము గొడవలు పెరకలాడుకుంటాము, కింద కొట్లాడుకుంటాము, ఏం చేసుకున్నా కూడా ఒక మధ్యాహ్నం అంతే, ఒక ½ hour 1 hour అంతే, మళ్ళీ ఓకే క్లోజ్ అయిపోతాం. అది చాలా నష్టపోయినా అని కూడా చెప్తున్నాడు. అది నష్టపోతే డబ్బులు పోయినాయి అంత వదిలే మేడం, డబ్బులు ఉంటాయి. నేను ఒక ఎంప్లాయీ, ఎటు వస్తుంది, సమస్యలు ఉంటాయి మేడం. సమస్యలు లేదు ఎవరికి లేదు, సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటుంది సమస్యలు. అవునవునవును.
ఓకేనండి. సో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు కదా రమేష్ గారు అని అంటే ఈ రోజు అయితే తెలియడం జరిగింది. చాలా thank you so much. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఉంది మేడం, ఒకసారి. తెలిస్తే ఏం పర్వాలేదు. అదే అప్పుడు కూడా చెప్తున్నాను, ఇప్పుడు వరకు ఆయనకి ఒక లైఫ్ ఇచ్చినాను నన్ను. చాలా చాలా ఆ. అదే చెప్పండి మేడం, గాడ్ అదే. కంటే ఎక్కువ మీరంటే వాళ్ళు చెప్పారు. అయ్యప్ప స్వామి మాతో అప్పటికే ఇప్పుడు మీరు ఎంత పెరకలేకున్నాను, మీరు ఒకటే అనేది వదిలేసినారు అంతే. ఓకే ఓకే చెప్పారు మీరు చాలా వాళ్ళ ఫ్యామిలీకి మీరు చాలా ఇది అని చాలా సపోర్ట్ గా ఉంటారని. వాళ్ళు రమేష్ గారి ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ ప్రతి మేడం. ఒక్కరికి వాళ్ళ ఒకరికి వైఫ్ వాళ్ళ helping పిల్లలు లేనిదే మంచి మన ఫ్యామిలీ, జీవితం చాలా ఏమవుతుందో రెస్పెక్ట్ చెప్పండి. ఫ్యామిలీ వాళ్ళది. టోటల్ ఫ్యామిలీనే ఎంప్లాయ్మెంట్స్. హలో, ఓకే ఓకే చెప్పండి. కాదు మేడం, మనము ఒకరికొకరికి హెల్ప్ లేనిదే మనము అప్పటికే మనం ఒకే క్లోజ్ గా 20 years నుంచి మనం క్లోజ్ గానే ఉన్నాము. ఓకే ఓకే మనం క్లోజ్ గానే ఇప్పుడు దాకా ఇంకా క్లోజ్ గానే ఉండాలి. ఇంకెందుకు రండి మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో వచ్చి చూపించండి తినే రమేష్ గారు తప్పకుండా అని. మీ స్టూడియోలోనే ఒక ఇంటర్వ్యూ ఇప్పివ్వాలి. నాకంటే మోడల్ అయిపోయాడు రమేష్. అందరూ రమేష్ అంటే ఎవరు, రమేష్ అంటే ఎవరు అడుగుతున్నారు. అందువల్ల నేను ఇబ్బంది పడుతున్నాను. నేనంటే ఇది పడతాక ఒక 4-5 ఇంటర్వ్యూలు నేనే ఇచ్చేసినాను. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే మేడం. ఓకే రమేష్ గారు, ఉంటాను మరి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. మీరు కాల్ తీస్తారో లేదో అనుకున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. కాల్ తీస్తారో లేదో అనుకునేసాను రమేష్ గారు. ఓకే. ఎందుకంటే జనాలు చూడాలి, మంచి బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళలాగా మనం కూడా ఉండాలని, కొంతమంది ఇంప్రెస్ తీసుకొని మంచిగా ఉండాలి. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరు లైఫ్కి ఇస్తారు. తోడు పుట్టినోళ్ళు ఎవరు ఉండరు మేడం. ఇలా కలిసి వాళ్ళే కష్ట సుఖాల్లో బాగా అవుతారు. ఇంకొకటి ఏమంటే వీళ్ళ ఫ్యామిలీ గురించి నేను గొప్పగా చెప్తాను. మంచి ఫ్యామిలీ, వీళ్ళ వైఫ్ కావచ్చు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వీళ్ళకి బాగా చదువుతున్నారు. వీళ్ళు సెటిల్ ఫ్యామిలీ. వీళ్ళ మమ్మీను అఫిషియలే, వీళ్ళ డాడీను అఫిషియలే, వీళ్ళు అఫిషియలే, మమ్మీ వాళ్ళ డాడీను అఫిషియలే, ఎంటైర్ అంతా అఫిషియల్ ఫ్యామిలీ వీళ్ళది. మన జనాలకంతా తెలుసు. థ్యాంక్ యూ రమేష్ గారు, మై బెస్ట్ ఫ్రెండ్. నాకు ఎంతో గాడ్ గిఫ్ట్, ఎంతో ఇష్టమైన ఎవరైనా ప్రపంచంలో ఉన్నారా ఇష్టమైన బుజ్జి కంటే, ఒకటి రమేష్, ఇంకొకటి నా ఫ్యామిలీ. ఈ రెండే నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు. ఓకే, లైవ్లో చెప్తున్నాను. ఈ కాలంలో ఎవరు చెప్తారు మేడం ఇలా అంతా. ఓకే రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రమేష్ గారు అని గౌరవిస్తున్నాను అని ఫీల్ అవ్వద్దు. ఇంటర్వ్యూలో ఉన్నాను కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అందుకు మేము అప్పుడప్పుడు తిట్టుకుంటూ ఉంటాము, ఒక ఫ్రెండ్ లాగా అన్ని యాంగిల్లోనూ తిట్టుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇన్ని రోజులు యాక్చువల్గా ఈయన పేజ్ కూడా బుజ్జి రమేష్ అని ఉండడం జరుగుతుంది. సో నిజంగా చెప్పాలంటే తిన పేరు రామకృష్ణ. సో వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్ పేరు రమేష్ అని అయితే ఈరోజు చాలా క్లియర్గా తెలిసింది. సో ఫ్రెండ్షిప్కి అంటే ఇప్పుడు కావాల్సింది ఏంటి రమేష్ ఫ్రెండ్షిప్లో అంటే దాదాపుగా చాలామంది స్వార్థంగా ఉంటున్నారు. సో మీ ఉద్దేశంగా ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అసలు జెన్యూన్ ఫ్రెండ్షిప్ ఉందా? మేడం నేను చెప్తాను. చాలా మంచి క్వశ్చన్ మేడం, రియలీ ఇది ఈ ఒక పాయింట్. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. డబ్బుల కోసమే ఫ్రెండ్షిప్ కాదు. ఒక్కొక్క టైంలో డబ్బులు అవసరం వస్తుంది. ఆ డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఎలా యూస్ చేసుకోవాలంటే, బుజ్జి ఏదైనా కష్టంలో రియల్గా ఉన్నాడా, అప్పుడు రియల్గా ఉండి వాళ్ళకి ఏం చాలా పీక్కి వచ్చినప్పుడు సాయం చేయాలి. అది మంచి ఫ్రెండ్షిప్. ఆ సాయం చేసినప్పుడు వాళ్ళకి రిటర్న్గా మనం కూడా అలాగే వాళ్ళ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం సాయం రిటర్న్ చేయాలి. ఆ డబ్బులు ఈయనపని ప్రతి ఒక్క దాంట్లో సాయం చేయాలి. ఉంటే ఇవ్వచ్చు. ఆ టైంలో నేను డబ్బులు తీసుకొని నా ఫ్రెండ్కి మోసం ఇచ్చేయకపోతే నేను ఫ్రాడ్ కాను. మళ్ళీ ఏదో ఒక రూపంలో వాళ్ళు స్ట్రగల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నేను ఆదుకోవాలి. అప్పుడే స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అన్నమాట. ఓకే, మీరు కళ్ళతోనే ఇట్లా యాక్టింగ్ చేస్తారు కదా, ఒకసారి చేసి చూపెట్టండి. ఓన్లీ మీ కళ్ళతోనే. నా కళ్ళు నవరసాలు పండిస్తారు కాబట్టి ఒకసారి కళ్ళతో యాక్టింగ్ చేయండి. మీరు కళ్ళతో బాగా చేస్తూ ఉంటారు మీ వీడియోస్లలో. కళ్ళతో అంటే చూడండి, ఇలా 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 ఇలా. ఇప్పుడు ఎదురుగా ఒక అమ్మాయి మేము ఉంది అనుకో, కెమెరానే ఒక అమ్మాయి అనుకోండి. సో బుజ్జి రమేష్ ప్రపోజ్ చేయాలంటే ఎలా చేస్తాడు? ఓకే, గుడ్ క్వశ్చన్ మేడం. దయచేసి నేను అబ్బాయికి నేను చేయలేను, ఎప్పుడు చేసిండలేదు. బాయ్కి చేసిండలేదు కాదు, బాయ్కి చేసిండలేదు, గర్ల్స్ కి చేయలేదు కదా. సో ఇంకా అలాంటివి ఇంకో మీ టచ్ ఉంటాను. ఇంకేమే రాని నేను నా డ్రీమ్స్, నా వదిలిండే యాక్టింగ్స్ నేను ఇంకా ఆపను. ఫ్యామిలీని చూసుకోవడానికి ఉన్నారు. మా అన్న కొడుకులంతా పెద్ద వాళ్ళు అయిపోయారు, వాళ్ళు చూసుకుంటారు. ఇంకా నేను కంటిన్యూగా ఉంటాను. అలాంటి థాట్ రానే వచ్చినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ మన శివ స్టూడియోకి
లవర్ దొరికిన తర్వాత వస్తా అంటున్నావా? తప్పకుండా ఏదైనా కానీ సో ఇప్పుడు ఇక్కడ లవర్ ఉందని చెప్పేసి మా కెమెరాకి చెప్పండి, ప్రపోజ్ చేయండి. ప్రపోజ్ అది రాదు మేడం, ఎందుకంటే చెప్పండి. చేయలే నేను Acting మేడం, propose. బుజ్జి ఏది కానీ ఉత్తుగా చేయను మేడం. ఇప్పుడు అప్పుడే స్టెప్ చేయనారా? చేశాను. ఇప్పుడు ఇది కెమెరానే అనుకోండి. సో కెమెరా ముందు మిమ్మల్ని నేను యాక్ట్ చేయమంటున్నా. మీరు ఒక యాక్టర్ గా సెలబ్రిటీ గా ఉన్నటువంటి వ్యక్తి అని మీరు చెప్తున్నారు కాబట్టి, సో జనాల్లోకి ఇప్పుడు బుజ్జి రమేష్ ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది? ప్రపోజ్ చేస్తే అలా ఒక నిమిషం అది ఒక చేశాను మేడం, సారీ మర్చిపోయాను నేను. మన బుల్లెట్ భాస్కర్ తోటి రచ్చిపోదాం బ్రదర్ లో మేఘన యాంకర్ ఉన్నారు కదా, వాళ్ళ సిస్టర్ ఫస్ట్ షో నాతోటే చేసిందే. ఐ లవ్ యూ అని ఆమెని ప్రపోజ్ చేశాను ఆ ఒక ఎపిసోడ్ లో. కావుంటే చూడండి, ఇది మన రచ్చిపోదాం బ్రదర్ లో మేఘన యాంకర్ తెలుసు కదా, వాళ్ళ సిస్టర్ ఆ రోజే వచ్చారు. ఫస్ట్ ఎంట్రీ నాతోటే. వాళ్ళ సిస్టర్ చిన్న ఉంటది కదా? లేదు, కొంచెం పెద్దగా ఉంది. 3 years బ్యాక్ షో చేస్తాను. 3 years బ్యాక్, 3 years అయ్యింది కంపల్సరీ. 3 years బ్యాక్ 2.5 అయింది, 3 years పడింది. ఇప్పుడు నాకు ఇక్కడ నువ్వైతే యాక్టింగ్ పర్పస్ లోనే ప్రపోజ్ చేయి అంతే. ఓకే, నేను ఆ రోజు కూడా అదే వాడాను, ఐ లవ్ యూ అని. ఓకే చేస్తాను మేడం, నా కోసం కాకపోయినా నాకు ఎంతో ఇష్టమైన రెస్పెక్ట్ యాంకర్ చెప్పినాక నేను చేయాలి. చాలా థ్యాంక్స్. నేను మీకోసం చేస్తాను, ఎవరి కోసం కాకపోయినా. నా కోసం అంటే మళ్ళీ కింద కామెంట్ ఏం వద్దు మేడం, మీరు ఒక మాకి మంచి పర్సన్ మేడం. గాడ్ కంటే ఎక్కువ మీరు యాంకర్స్ ఎవరే కానీ, ఎందుకంటే వాళ్ళ హావాభావాలు తీసుకొని వాళ్ళ కష్టాలు తీసుకొని బయటకు పెడతారు. మీరు దేవాల కంటే ఎక్కువ మాకి. నేను పొగుడుతుండలేదు, అప్పుడే నా కళ్ళలో నీళ్ళు వచ్చింది, అర్థం చేసుకోండి. సో జనాలు అలా కామెంట్ పెట్టుకుంటే వాళ్ళు ఇంక వేస్ట్, వదిలేయాలి అంతే. మీలాంటి వాళ్ళకి కాంప్లిమెంట్ పెడితే మాకు పెట్టుకొని మేము భరిస్తాము, మీలాంటి వాళ్ళకి పెడితే ఇంకా వాళ్ళు వేస్ట్, వాళ్ళు ఎందుకు పనికిరారు. బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి మాత్రం అంతే. నేను మాకు పెట్టుకోండి. ప్రపోజ్ చేయదు. చూడండి మేడం గారి కోసం, మన లావణ్య యాంకర్ కోసం నేను ఇది చేస్తున్నాను. నేను ఎప్పుడూ చేయలేదు, ఎప్పుడో ఒకసారి రచ్చిపోదాం బ్రదర్లో చేశాను. పువ్వు ఏదైనా ఉంటే పువ్వు లేదు, పువ్వు ఉంటే ఇంకా బాగా వస్తుంది. ఓకే మేడం, ఓకే ఓకే. ఐ లవ్ యూ సో మచ్. వాళ్ళ పేరు తెలీదు, పేరైనా ఉంటే పేరంటే మళ్ళీ కాంట్రవర్సీ వచ్చేస్తుంది. ఓకే, ఐ లవ్ యూ సో మచ్. నేను ఎన్నో రోజులుగా చూస్తున్నాను నేను నిన్ను. నువ్వేమన్నా అనుకో, నువ్వు నన్ను మంచోడని అనుకో, చెడ్డోడని అనుకో, నువ్వంటే నాకు చాలా ఇష్టము, అభిమానంగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు అంటే నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు అర్థం చేసుకో. ఇంకా 2 రోజులు గడివిస్తాను నీకు. నువ్వు గన నాకు పెళ్లి చేసుకుని నాకు యాక్సెప్ట్ చేస్తే నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. లవ్ యూ సో మచ్. నీ కోసము వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఒక మంచి పాట అట్లనే పాట కన్నడంలో మంచి పాటలు ఉంటాయి, కన్నడలో నిజంగా చాలా బాగుంటాయి. ఫస్ట్ నేను సింగింగ్ చాలా ఇష్టం ఉండే, అది మర్చిపోయాను. కన్నడలో ఉంది పాట, తెలుగులోనే పాడతాను. పాడండి, పర్లేదు. అయ్యో సడన్ గా రాదు, వేరే టైంలో అన్నీ వస్తాయి. ఇలాంటి సిచ్యువేషన్ బాత్రూమ్ సింగర్స్ ఎక్కువ ఉంటారు కదా, ఎక్కువ అందరు వంట రూమ్ లో. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం, నాలో ఆలాపన. అంతే మేడం, నేను అది చాలా వచ్చు కానీ రాదు నాకు, ఏదో అలా. సో మీకు ఎక్కువ ఏ జర్నీ చేయడం ఇష్టం? అంటే సోలోగా జర్నీ చేయడం ఇష్టమా, కపుల్స్ లాగా, నా లవర్స్ లాగా? సీరియస్లీ నేను అందరికీ తెలుసు, నాకు సోలోగా జర్నీ చేయడమే ఇష్టం. నేను ఎప్పుడు చాలా ఒంటరిగా గడుపుతాను మేడం, ఎప్పుడు అంతే. నా రూమ్ లోనూ అంతే, నేను నా ఇంట్లోనూ పైన నా ఓన్కే రూమ్ ఉంది, అన్ని రూమ్ లోనే ఉంటాయి, అన్ని బాత్రూమ్, అన్ని షవర్ గివర్ అన్ని నేను పైనే ఓన్గా. నాకు ఎప్పుడు ఒక్కడికే ఉండాలని ఇష్టం మేడం, అదేమో చిన్నప్పటి నుంచి అంతే. సో నెక్స్ట్ ఏం కావాలనుకుంటున్నావు నువ్వు? అంటే జనాల్లోకి బుజ్జి రమేష్ ఎలా వస్తే బాగుంటది? ఇంకా దయచేసి నేను కూడా నా యాక్టర్నే, ఇన్ని రోజులు వదిలేయండి, నా దగ్గర మంచి టాలెంట్ ఉంది, మీకు కూడా. మీరు వస్తేనే ఇన్స్టా ఓపెన్ చేయాలంటే భయం అవుతుందట, మీ వీడియోస్ వస్తా ఉంటాయి, జనాలు అట్లా. అవును మేడం, చూస్తున్నారు, ఎంత మంది చూస్తున్నారు, చాలా థ్యాంక్స్. నా ఇన్స్టా పేజ్ ఇన్స్టా బంద్ చేస్తారట, అసలు మీరు చేయబట్టి ఇన్స్టా బంద్ చేస్తా అంటున్నారు. అవును, నేను చేస్తే ఇప్పుడు ఇన్స్టా ఇంకొక లెవెల్ ఉంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కి కొంచెం పేరు వచ్చింది, మన ఉప్పల్ బాలు గారి నుంచి టిక్ టాక్ ఎలా ఫేమ్ వచ్చిందో, మన ఇన్స్టాగ్రామ్ నుంచి ఇప్పుడు ఈ మధ్య ట్రోల్ అవుతుంది ఇన్స్టా పేజ్. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టా యజమానికి నేను థ్యాంక్స్ చెప్తాను. నా వీడియోస్ అలా పంపుతూ ఉన్నాడు, నేను ఏదైనా వీడియో వేసేది కొంచెం లేట్ అయితే పాత వీడియోలను పంపుతున్నాడు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా అంటే దాదాపుగా ఒక స్టెప్తోనే వైరల్ అయ్యారు, బట్ చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చినా కూడా తీసుకొని మళ్ళీ మీ ముందుకు వచ్చి చాలా వీడియోస్ ఇస్తున్నటువంటి బుజ్జి రమేష్ కాదు, ఇతని పేరు ఓన్లీ రామకృష్ణ. బుజ్జి రమేష్ అయితే మరీ వాళ్ళ ఫ్రెండ్ ఏమంట. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగానే బుజ్జి రమేష్కి సపోర్ట్ చేయండి. సో మనస్ఫూర్తిగా ఆయనకి లైక్స్ కామెంట్స్ పెట్టండి, కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.